కొనసాగించాలి. 8 గంటల పని విధానాన్ని, 8 గంటల పని విధానాన్ని కాపాడు, పని విధానాన్ని కంప్లీట్ చేయాలి. మున్సిపల్ ఆఫీస్ కార్మికులను, మున్సిపల్ ఆఫీస్ కార్మికులను, లేబర్ కోడ్లను, లేబర్ కోడ్లను ఈ మీద కార్యక్రమానికి అధ్యక్షులు వివిఎన్ ప్రసాద్ గారు అధ్యక్షత వహిస్తారు. అలాగే మన సిఐటియు ఉపాధ్యక్షులు, అలాగే ఆశా వర్కర్ నాయకులు లోకేశ్వరన్ గారు కూడా వేదిక రావాల్సుకొస్తున్నాం. వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. కార్మిక వర్గాలందరికీ కూడా సిఐటియు టౌన్ కమిటీ తరఫున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి. చికాగో అమరులు గులాం సలాం, చికాగో అమరులు గులాం సలాం. 8 గంటల పని మన హక్కు, 8 గంటల పని మన హక్కు. గంటల పనిని కాపాడుకుందాం, 8 గంటల పని విధానాన్ని. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఈరోజు ఏలూరు నగరంలో సిఐటియు ఆధ్వర్యంలో నగరం అంతటా జెండా ఆవిష్కరణలు నిర్వహించాం. వివిధ ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణలు చేసి ఈరోజు మున్సిపల్ కార్యాలయం వద్ద సభ జరుగుతుంది. మరి మేడే 139 సంవత్సరాల క్రితమే కార్మికుల ప్రాణ త్యాగాలతో ఏర్పడింది. ప్రపంచమంతా ఈరోజున కార్మికులు మేడేని ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. మరి మేడే స్ఫూర్తితో ఈ భారతదేశంలో అనేక చట్టాలనే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం సాధించుకున్నది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 11 ఏళ్ల కాలంలో అత్యంత దుర్మార్గంగా కార్మిక చట్టాలు మార్పు చేసి లేబర్ కోడ్లు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. 8 గంటల పనిని రద్దు చేసి 10 గంటలు, 12 గంటలు, 15 గంటలు వెట్టి చాకరీ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇటువంటి చర్యలకు వ్యతిరేకంగా ఈ మేడే సందర్భంగా మేము ప్రతినబోతున్నాం. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు ఇలాంటి కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబించాలని చెప్పి చూస్తే మీకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు, కార్మికులు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా కార్మిక వ్యతిరేక దుర్మార్గమైనటువంటి ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అలాగే ఈ దేశానికి స్వతంత్రం రావడానికి ముందే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు ట్రేడ్ యూనియన్ చట్టాన్ని సాధించుకున్నారు. బ్రిటిష్ వాడి పాలనలోనే బ్రిటిష్ వాడిని ఎదిరించి ఈ చట్టాలు సాధించుకున్నారు. మరి ఈ రోజున మీకు ఎవరిచ్చారు హక్కు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇలాంటి దుర్మార్గమైనటువంటి లేబర్ కోడ్స్ని వెంటనే వెనక్కి తీసుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అలాగే ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు అనేక రకాల వాగ్దానాలు చేశాడు. మీరు అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు జీతాలు పెంచుతా ఉన్నాడు, ఆశాలకి జీతాలు పెంచుతా ఉన్నాడు, కార్మికుల సమస్యలు పరిశీలిస్తా ఉన్నాడు. ఇప్పటి వరకు ఆ సమస్యల పరిష్కారం కోసం కనీసం మాట్లాడలేదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారంలోకి 1 సంవత్సరం అవుతుంది, కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లన్నీ కూడా తక్షణమే పరిష్కరించండి. లేని పక్షంలో ప్రజాగ్రహానికి, కార్మికుల యొక్క ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. కార్మికులందరికీ కూడా 139 సంవత్సరాల కార్మిక దినోత్సవ మేడే శుభాకాంక్షలు. మరి
ఆ రోజున 1986లో 8 గంటల పని విధానం కావాలని చెప్పేసి అమెరికా దేశంలో చికాగో నగరంలో పెద్ద పోరాటం చేసి అనేక కార్మికుల ప్రాణత్యాగం ఫలితంగా సాధించినటువంటి ఈ యొక్క 8 గంటల పని విధానం మేడేని ఈ రోజున ఇప్పుడున్నటువంటి పాలక వర్గాలు ఈ రోజున దాన్ని ఆ 8 గంటల పని విధానం తొంగలో తొక్కి దాదాపు 12 గంటల విధానం తీసుకురావాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. దానికి అనుగుణంగానే ఇవాళ పార్లమెంట్లో 4 లేబర్ కోడ్లు అన్నది ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో సాధించినటువంటి 44 కార్మిక చట్టాలని రద్దు చేసి ఇవాళ 4 లేబర్ కోడ్లు తీసుకురావడం అంటే ఇవాళ కార్మికులు పట్టుకొట్టడమే. ఇవాళ కార్మిక ప్రయోజనాలు కాపాడుతామని చెప్పి అధికారంలో వచ్చినటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ కార్మిక హక్కుల్ని కార్మిక దాన్ని పొంగులో తొక్కి ఈ రోజున కార్పొరేట్స్ ప్రయోజనాలే ఇవాళ పారిశ్రామిక ప్రయోజనాల అనుకూలంగా ఈ రోజున వాళ్ళ ప్రయోజనాలు కాపాడటానికే వీళ్ళు ఈ ప్రభుత్వం ఉన్నది. కార్మికుల యొక్క పక్షాన వాళ్ళ యొక్క సమస్యలకి చిత్తశుద్ధిగా పనిచేసే ఏ కోణంగా లేదు. కాబట్టి సిఐటిగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇవాళ ఏదైతే హామీ ఇచ్చారో ఇవాళ ఎలక్షన్లో ఇవాళ అంగన్వాడీ కానీ ఆశా కానీ మున్సిపల్ వర్కర్స్ కానీ వేజెస్ పెంచుతామని వాళ్ళకి కనీసం యొక్క వేతనం పెంచుతామని చెప్పేసి వాళ్ళకి అది హామీలు ఇచ్చి అధికారంలో వచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ హామీని తప్పనిసరిగా నిలబెట్టుకోవాలి. ఏదైతే కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ కార్మిక చట్టాలు నిలబెట్టి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మేము అందరం కూడా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని గద్దె దించే విధంగా ఈ కార్మిక లోకంతో కూడా మేంతో కూడా కంకణం కట్టుకుని పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి మేము హెచ్చరిస్తున్నాం. కామ్రేడ్స్, ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కార్మిక వర్గానికి అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మున్సిపల్ రంగంలో ప్రభుత్వం అన్నీ కూడా తిరోగామి విధానాలను ప్రవేశపెడతా ఉంది. ఆప్కాస్ అనేది ఈరోజు రద్దు చేయాలని చూస్తూ ఉన్నారు. అలాగే కార్మికులకి గత సమ్మెకాలంలో ఇచ్చిన హామీలను ఏవి కూడా అమలు చేయట్లేదు. కనీస వేతనాలు అమలు చేయట్లేదు. ఉద్యోగాలు తొలగిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో మరి క్లాప్ వాహనాలను తొలగించారు. అలాగే పెద్ద పెద్ద యంత్రాలను తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని కుదించి ఈరోజు హక్కులు లేకుండా చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. చనిపోయిన వాళ్ళకి, రిటైర్ అయిన వాళ్ళకి ఎలాంటి రావాల్సిన రాయితీలు పరిహారాలు ఇవ్వట్లేదు. అందువల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మిక చట్టాలు ఉన్నప్పుడే ఇప్పుడు అమలు చేసే పరిస్థితి లేదు. చట్టాలు లేకపోతే ఇంకా కార్మిక వర్గం బానిసత్వంలోకి వెళ్తుంది. కాబట్టి ఈ యొక్క చట్టాలని రక్షించుకుంటూ చట్టాలను అమలు చేయించుకుంటూ ఈ సందర్భంగా మరిన్ని హక్కులు సాధించే దిశగా మేడే స్ఫూర్తితోటి పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ కార్మిక వర్గానికి మరోసారి విప్లవ తెలియజేస్తాం.